హాయ్ అండి, ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం. మీరు కూడా బాగుంటారు నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడైతే 5 అయిందనమాట, ఎర్లీ మార్నింగ్. ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారా? పన్ను నొప్పి వస్తుందని లైవ్లో అయితే చెప్పాను కదండి. పన్ను నొప్పికి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్ తీసుకొచ్చినా కానీ ఒక్కరోజు తగ్గుతుందనమాట. ఆ ట్యాబ్లెట్ వేసుకోగానే మళ్ళీ అయితే పన్ను నొప్పి అయితే వచ్చేస్తుంది. మా అమ్మ అన్నారనమాట, నేనైతే పన్ను నొప్పికి ఒక పందెంబులు ఇస్తారు, పురుగున్న వచ్చేస్తుంది, తను తీస్తారు, వచ్చేసేయి ఎర్లీ మార్నింగ్ రా అని చెప్పేసి అన్నారు మా అమ్మ. సో నేనైతే మార్నింగే బయలుదేరేసి వెళ్తున్నాం, మా వారు నేను. చూద్దామండి. నాకైతే ఎన్ని పుచ్చు పన్ను వచ్చేసింది అనమాట. అలా ఎలా పుచ్చిపోయిందో తెలియదు. చాలా చివరిది జ్ఞానదంతం అంటారు కదా, అదైతే పుచ్చిపోయింది. అన్ని పళ్ళు బాగానే ఉన్నాయి, ఒక్కటే కొంచెం బ్రేక్ అయిందనమాట. అక్కడైతే పోటు వస్తుంది. సో ఎన్ని పురుగులు ఉన్నాయా లేదా, ఎన్ని ఉన్నాయా అనేది చూసేద్దామండి. ఓకేనా? వెళ్తున్న దారిలోనైతే నాకైతే టెంపుల్స్ దగ్గర ఇలా కలర్ఫుల్ లైటింగ్స్ అయితే భలే అనిపించాయండి. చలేస్తుందండి బాబు. మేము ఇంకా స్వెటర్లు ఏమి వేసుకొని రాలేదు. ఎంత చలేస్తుందంటే మంచు పడిందేమో, అసలు చలి ఇరగదీస్తుంది అనమాట. ఇదిగోండి కొంచెం తెల్లారిందనమాట. ఇలా అయితే మంచుగా ఉన్నాయి. పొలాలన్నీ తడిచి భలే ఉన్నాయండి, రోడ్లన్నీ తడిచి. అంతకుముందు రోజు వర్షం అయితే పడింది కదా, తడిగా ఉంది రోడ్డంతా. చాలా అయితే బాగుందన్నమాట. ఎర్లీ మార్నింగ్ ఇలా జర్నీ చేయడం చాలా బాగుంది. అండ్ చలి కూడా వేస్తుంది. చూడండి, నేనైతే ఇలా అయితే ముసుగైతే వేసుకొని తల అంతా చున్నీ అయితే చుట్టేసుకున్నా. మా వారైతే నువ్వు బాగానే చుట్టేసుకున్నావు, చున్నీ ఇలా కూడా వాడేస్తున్నావు భలేగా, నేను టోపీ వేసుకుంటాను, క్యాప్ వేసుకున్నారనమాట. సో మేమైతే వెళ్తూ ఉన్నాం మాట్లాడుకుంటే. ఆయన చక్కగా మాట్లాడుతూ ఉంటే పన్ను నొప్పి అయితే తెలియట్లేదు, వెళ్ళాకైతే తెలుస్తుంది. మాట్లాడకుండా ఆగితే మాత్రం పన్ను నొప్పి బాగా వస్తుంది. అదేంటోనండి విచిత్రం. కాకపోతే చూడండి, ఇలా అయితే వెళ్తున్నాం అనమాట. చూపిస్తానండి. మా పిన్ని వాళ్ళ ఇంటికి ఫస్ట్ వెళ్ళి అక్కడి నుంచి మా పిన్ని తీసుకెళ్తా అన్నారనమాట వాళ్ళ ఇంటికి. నేను ఎప్పుడు వెళ్ళలేదు. పన్ను నొప్పికి పందెంబులు ఇచ్చా ఆయన ఇంటికి. బాబాయ్ అవుతారనమాట. నాకైతే ఎగ్జైట్మెంట్గా ఉంది. బాబాయ్ నా పన్ను నొప్పి తగ్గదా చూద్దామండి ఏమవుతుందో. నేనైతే తగ్గాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మంత్రాలకి చింతకాయలు రాలుతాయో రాలవో తెలియదు, కానీ పురుగులు అయితే వస్తాయో లేదో చూపించేస్తానండి పన్నుల నుంచి. చూద్దాం. ఇదైతే చీమలవారిగూడెం అండి. ఇక్కడికైతే వచ్చేసాం. పిన్ని వాళ్ళ ఇంటికి ఫస్ట్ వెళ్దాం. అక్కడికి వెళ్ళి మనమైతే వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోదాం. ఓకేనా అండి? పబ్బా, పన్ను నొప్పి ఏంటో కానీ ఎన్ని పురుగులు ఉన్నాయా అనేది ఆలోచించాలి. సో వెళ్దామండి. ఓకేనా? మేము వచ్చేసరికి కోఇన్సిడెంట్గా మా ఊరు పక్కన అతను కూడా, మాకు తెలిసిన అతను కూడా వచ్చారనమాట. తనకు కూడా పన్ను నొప్పి ఉందని చెప్పేసి ఉప్పు పనికి పందుముల కోసం వచ్చారంట. తనకి ఎన్ని పురుగులు వచ్చాయో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. నేనైతే వీడియో తీస్తున్నాను. ఇదే హౌస్ అన్నమాట. తనకైతే 2 పురుగులు, 1 పురుగు వచ్చింది అని చెప్పేసి అంటున్నారు. చూద్దాం. అలా అయితే తీస్తున్నారు. మంత్రం కూడా వేస్తున్నారు అనమాట. పందుంబలు పుచ్చుకొని ఎగిరేసి నా టర్న్ వచ్చింది. చూసేద్దాం. వచ్చేయండి. 3 పళ్ళు 3 ఉన్నాయి. ఒకటే వచ్చింది. అమ్మాయి 3 వచ్చినాయి. వామ్మో, 3 వచ్చినాయండి బాబు పురుగులు అయితే. నేనైతే ఈ పందుంబులలో అయితే ఇచ్చారు పొద్దున్న మధ్యాహ్నం చేయమని చెప్పేసి. చూడండి, మా పిన్నికి అయితే చెప్పుకుంటే మా పిన్నాల ఇంటికైతే పందుంబలు ఇచ్చి పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం, రేపు పొద్దున్న మధ్యాహ్నం బాగా నమ్మలి ఈ రసాన్ని ఇక్కడ పుక్కులు పట్టి ఊసేస్తూ ఉండాలంట. 3 పురుగులు వచ్చినాయంటే అమ్మో. అది ఇప్పుడు మనకు తెలుసు కదా, మనకు బాధ వచ్చినప్పుడు అన్నిసారి బాధ వచ్చినప్పుడు కనీసం డైలీ చేసినా ఏమవుతుంది. మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసి బంధువులు అయితే మొత్తం చేసేసి మొహం అయితే కడిగేసి వెళ్తున్నామండి. అదండి సంగతి. 3 పురుగులు అయితే వచ్చాయన్నమాట నా పప్పు పన్ను నుంచి. వామ్మో, ఇంతేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.